దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చుతూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కమలం పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ మహిళా మోర్చా అధ్యక్షులు వసతి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు హాజరయ్యారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని సోము వీర్రాజు తెలిపారు. ఈ విషయంపై ఈ నెల 27న గవర్నర్ను కలుస్తామని చెప్పారు. వైసీపీ చేసిన ఈ తీర్మానంపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని, ఇది మత మార్పిడులను ప్రోత్సహించడమేనని ఆరోపించారు సోము వీర్రాజు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీస్కి ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ని మత మార్పిడి పొందిన ఎస్సీస్ కూడా ఇవ్వాలి అనే తీర్మానాన్ని అసెంబ్లీలో చేయడం ఓట్ల కోసం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్మానాన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం అసెంబ్లీని వినియోగించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైనది. దీని మీద రాష్ట్ర పార్టీ దీన్ని ముఖ్యమంత్రి విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మేము సిద్ధమవుతున్నాం. దీని మీద గతంలో కూడా ఇదే విధంగా ఒక రాజకీయ పక్షం తెలుగుదేశం కూడా తీర్మానం చేయడం జరిగింది. అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయడం జరిగింది. గవర్నర్ గారిని టైం అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి రేపు సాయంత్రం వారి టైం ఇవ్వడం జరిగింది. నాకు రేపు సాయంత్రం నెల్లూరులో మీటింగ్ ఉంది. 27ని మరలా రిక్వెస్ట్ చేశాం. గవర్నర్ గారిని 27ని కలవడానికి ప్రయత్నం చేస్తాం. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీస్కి ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ని మత మార్పిడి పొందిన ఎస్సీస్ కూడా ఇవ్వాలి అనే తీర్మానాన్ని